ప్రారంభోత్సవంలో భాగంగా మళ్ళీ ఒకసారి అధికార వేదికను దుర్వినియోగం చేస్తూ ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని, ప్రజల ధనాన్ని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ పనికిమాలిన పసలేని ఒక పిడివాదాన్ని మళ్ళీ వినిపించే ప్రయత్నం చేశారు. పెద్దలు చెప్తారు, చనిపోయే ముందు చీమకు కూడా రెక్కలు వస్తాయంట. ఇవాళ ముఖ్యమంత్రి పరిస్థితి అట్లే ఉన్నది. ప్రజల మద్దతు కానీ, పార్టీ మద్దతు కానీ, కనీసం తన క్యాబినెట్ను ఒక చోట కూర్చోబెట్టి ఒక మాట చెప్పే పరిస్థితి కానీ లేని ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏక్ నిరంజన్ మాదిరిగా ఏకాకిగా కాంగ్రెస్ పార్టీలో ఆయన అటు అధిష్టానము పట్టించుకోక, ఇటు క్షేత్రస్థాయిలో బలం లేక, ఒక త్రిశంకు స్వర్గంలో అటు ఇటు కాని పరిస్థితిలో అపసవ్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నిజంగా కూడా చాలా తీవ్రమైన మాటలు, చాలా అన్యాయమైన మాటలు ఆయన మాట్లాడడం జరిగింది. సమైక్యవాదం అనేది మా నినాదం కాదు, విధానం అంటాడు ముఖ్యమంత్రి. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మా అంటే ఎవరు? మా విధానం అంటే నీ దృష్టిలో సీమాంధ్రులు మాత్రమే ప్రజలా? నీ దృష్టిలో సీమాంధ్ర నాయకులు మాత్రమే నాయకులా? సీమాంధ్రలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఈ దేశ కాంగ్రెస్ పార్టీ నడుపుతా ఉన్నారా? నీకు సోనియా గాంధీ కంటే, మీ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సిడబ్ల్యూసీలో ఉండే పెద్దల కంటే నీకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని నువ్వు భావిస్తూ ఉన్నావా? ఇవాళ తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక సీల్డ్ కవర్లో వచ్చి తెలుగు ప్రజల నెత్తిన వాలి, కనీసం అనుభవం లేకపోయినా, అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా నిన్ను ముఖ్యమంత్రిని చేసిన అధిష్టానానికి కూడా ఈరోజు బద్ధుడిగా, నిబద్ధతతో వారికి లాయల్గా, విశ్వాసపాత్రుడిగా ఉండక ఇవాళ తిరుగుబాటు బావుట ఎగరవేస్తూ ఉన్నావే నువ్వు. మరి ఏ రకంగా నీకు నైతిక విలువలు ఉన్నాయని చెప్పుకుంటావని నేను అడుగుతా ఉన్నా. పనికిమాలిన మాటలు చాలా మాట్లాడారు, అందులో ఒక మచ్చుకు రెండు. ఒకటి ఆయన అంటాడు, ఆంధ్రప్రదేశ్ విభజన దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందట. అవును ముఖ్యమంత్రి గారు, దేశవ్యాప్తంగా చూపుతుంది, రేపు అంతర్జాతీయంగా చూపుతుంది. మొన్ననే మార్స్కు కూడా PSLV 25 అయింది, అక్కడ కూడా ప్రభావం చూపుతుంది. కానీ ఇవన్నీ కూడా మీ అధిష్టానం అంచనా వేసింది. నీకంటే కొద్దిగా తెలివైన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇంకొద్దిగా తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు తప్ప నువ్వు బాధపడేది ఏమీ కూడా లేదు. దేశవ్యాప్త ప్రభావం గురించి, అంతర్జాతీయ ప్రభావం గురించి, మార్స్లో వచ్చే ఉద్యమాల గురించి నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు. బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టమవుతుంది. ఈ దేశంలో ప్రజలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం కుదురుతుంది, బలపడుతుంది. ప్రజాస్వామ్యంలో మా మాట కూడా ఢిల్లీ పాలకులు వింటారు అనే ఒక విశ్వాసం ఏర్పడుతుంది తప్ప నువ్వు మాట్లాడుతున్నట్టు, నువ్వు చేస్తున్న ఈ పిచ్చి ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా విశ్వసించారని చెప్తా ఉన్నా. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు అంటారు, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండడం వల్లనే ఈరోజు నక్సలిజాన్ని కానీ, టెర్రరిజాన్ని కానీ ఈ మొనగాడు నియంత్రించగలిగాడంట. నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీ పరిపాలన ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఈ 3 ఏళ్ల పాలనలోనే 2 సార్లు, ఒకసారి కాదు, దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్టులు జరిగితే కనీసం నీ IB ఇంటెలిజెన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం పంపించిన సమాచారాన్ని కనీసం ఇక్కడ సమాచారం వచ్చిన తర్వాతనైనా దాని ఆధారంగా చర్యలు తీసుకునే సత్తా కానీ నీ ప్రభుత్వానికి లేకపోయింది. ఇంకా దారుణం ఏంటంటే నీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ఉగ్రవాదులు, నక్సలైట్లు కూడా కాదు, ఉగ్రవాదులు, జాతీయ స్థాయిలో పేరు మోసిన ఉగ్రవాదులు నీ సొంత జిల్లా పుత్తూరులో ఇవాళ అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే బాంబుల డంపులు పెడితే నీ ప్రభుత్వం నిద్రపోతే పక్కనున్న తమిళనాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాటిని పసిగట్టింది. నువ్వు పెద్ద పోటుగాడులాగా సమైక్యంగా ఉన్నందుకే నేను నక్సలిజం పీచమనచగలిగాను, తీవ్రవాదాన్ని అరికట్టగలిగానంటే ఈ పనికిమాలిన ప్రేలాపనలు ఎవడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేడు. పుత్తూరు ఇదాంతాన్ని మర్చిపోలేదు, దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్లను కూడా ఎవరు మర్చిపోలేదని చెప్పి కూడా ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి ఇంకొక పనికిమాలిన మాట అంటా ఉన్నాడు, కేసీఆర్ అడిగారని లేదా జగన్ చెప్పారని విభజిస్తారా అని ముఖ్యమంత్రి గారు చాలా అమాయకంగా, అజ్ఞానంతో కూడిన ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కళ్ళు మూసుకున్నావా లేక కళ్ళుండి చూడలేని కబోదివా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఒక కేసీఆర్ గారు అడిగితే ఇచ్చేస్తున్నారా రాష్ట్రాన్ని? ఇక్కడ ఇంతమంది పిల్లల చావులు, ఇంత పోరాటాలు, సకల జనుల సమ్మె లాంటి ఉద్యమాలు, ఇవేవి నీ కళ్ళకు కనబడవా? కళ్ళు మూసుకుపోయినాయా? అహంకారంతో, డబ్బుల మదంతో కళ్ళు నెత్తికెక్కినాయా? తెలంగాణ ప్రజల ఉద్యమాలు కనబడడం లేదా? 56 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటం
నీ కంటికి కనబడడం లేదా, నీ కంటికి ఆనడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇదేదో జోక్లా కనబడతా ఉందా నీకు తెలంగాణ ఉద్యమం? ఎంత అహంకారం, ఎంత మదం కాకపోతే, ఎంత ఆంధ్ర అహంకారం కాకపోతే నీకు ఈ మాట అంటావు నువ్వు? కేసీఆర్ ఒక్కరే అడిగారా? తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు రోడ్లెక్కినప్పుడు, 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు నీ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది, కనబడలేదా ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు భూకంపాన్ని సృష్టిస్తామంటే ఆ రోజు డైలాగులు కొట్టినావు, తట్టుకుంటాం భూకంపాన్ని సృష్టించు అన్నావు. ఇలా కనబడుతుందా? కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంటే, మీ దోపిడీ కోటలు కూలిపోతుంటే ఈ పిచ్చి ప్రేలాపనలు పేల్తా ఉన్నావు. ఇకనైనా ఈ అపసవ్యపు మాటలు మానుకో, లేదా నేను ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు చెప్తావు నేను హైదరాబాదీని, ఈడనే పుట్టినా, రాష్ట్రం విడిపోవడం వల్ల తెలంగాణకు కూడా నష్టం వస్తుంది అని మళ్ళా పాడిందే పాటరా పాచి పనుల దాసరి అన్నట్టు ఇంత కూడా మళ్ళీ అదే పుక్కిడి పురాణం వల్ల వేసినావు. నేను ముఖ్యమంత్రిని సవాల్ చేస్తా ఉన్నా, నీకు నిజంగా దమ్ముంటే ముఖ్యమంత్రి నువ్వు చెప్పే సమైక్యవాదంలో ఏమాత్రం అనువంతైన వాస్తవం ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని నువ్వు అనుకుంటే నువ్వు ముందుగా నీ పదవికి రాజీనామా చేయి. ఇంకా పదవిని పట్టుకుని గబ్బిలంలాగా వేలాడడం కాదు, పార్టీ చీకొడుతున్నా, తెలంగాణ ప్రజలు తూ అని ఉమ్మేస్తున్నా ఆ పదవిని పట్టుకుని వేలాడడం కాదు ముఖ్యమంత్రి. పదవిని వదిలిపెట్టు, ప్రజల్లోకి రా. పోలీసులు వెనకాల దాక్కొని ఉపన్యాసాలు ఇవ్వడం పెద్ద విషయమేం కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వాధికారులే మందిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళకు నీ వచ్చిరాని తెలుగులో వాగడం పెద్ద విషయం కూడా ఏం కాదు. ఆ వాగాడంబరం కూడా గొప్ప విషయం కాదు. నీకు దమ్ముంటే చేతనైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. తెలంగాణలో ఎక్కడ పోటీ చేస్తావో డిసైడ్ చేసుకో. ఎక్కడ ఏ శాసనసభ నియోజకవర్గంలో, హైదరాబాద్లో పుట్టినానో కదా, హైదరాబాద్లో అయినా సరే నువ్వు సమైక్యవాదం వినిపి మేము తెలంగాణ వాదం తరఫున మేము నిలబడతాం. ఎవరు నెగ్గుతారో ప్రజలు నిర్ణయించని. ఈ పనికిమాలిన వాదనలు ఎందుకు? ఓ మాట పదే పదే అంటా ఉన్నావు. అవసరమైతే జగన్నో చంద్రబాబునో కలుపుకోండి, ముఖ్యమంత్రిని చేసుకోండి, కేసీఆర్నైనా చేసుకోండి అని మాట్లాడుతున్నావు. నీలాగా మాకు పదవులు పట్టుకొని ఎలాడే అవసరం లేదు. కేసీఆర్ గారు నీ ముఖ్యమంత్రి పదవితో సమానమైన ప్రోటోకాల్ కలిగిన కేంద్ర మంత్రి పదవినే ఎడమకాలు చెప్పులాగా విసిరేసి వచ్చిండు. కేంద్ర మంత్రి పదవి, క్యాబినెట్ మంత్రి పదవిని ఎడమకాలు చెప్పులాగా తీసి పారేసి వచ్చిండు మీ యూపీఏ ప్రభుత్వం మీద. నీలాగా మాకు పదవులు పట్టుకొని గబ్బిలాలు కదా చూరు పట్టుకొని వెళ్ళాడినట్టు వేలే అలవాటు మాకు లేదు. మాకు పదవుల యావ లేదు. స్పష్టంగా చెప్తున్నాం ముఖ్యమంత్రి, ఈ పనికి మాలిన పసలేని ప్రేలాపనలు మానుకో. ఇట్లాంటి ఈ వాదనలు ఏదైతే వినిపిస్తా వచ్చినావో, జల వివాదాలు వస్తాయని, రైతులకు నీళ్లు రావని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఇలా పులిచింతలకు నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. 2 పంటలు ఇప్పటికే అందుతున్న ప్రాంతానికి 3వ పంట కోసం నువ్వు ఇవాళ పులిచింతలకు ప్రారంభోత్సవం చేసినావు. పోలవరానికి సంబంధించి కూడా మీ ప్రయత్నం అదే, 3వ పంట కోసం, నీళ్ల కోసం మీ తాపత్రయం. కానీ ఇక్కడ ఒక్క పంట కూడా దిక్కులేని తెలంగాణ ప్రజల గురించి ఏనాడైనా సమైక్యాంధ్ర పాలకులు, సీమాంధ్ర పాలకులు మీరు ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ముఖ్యమంత్రి గారని నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈ 57 సంవత్సరాల దోపిడీ అర్థమైన తర్వాత, ఈ 57 సంవత్సరాల విశృంఖలత్వం అర్థమైన తర్వాతనే తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. ఉద్యమించిన తప్పిదప్పనే మీ పార్టీకి అనివార్యంగా తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది. ఇకనైనా ఈ పసలేని వాదన కట్టిపెట్టి మీరు మర్యాదగా మెదులుకుంటే చరిత్రలో సమైక్యాంధ్రకు ఆఖరి కిరణంగా మిగులుతావు. లేదు అది కూడా కాదు, కూడదు, నేను శాసనసభను రద్దు చేస్తా, ఇంకేదో చేస్తా అంటే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, నువ్వెంత కక్షపూరితంగా వ్యవహారం చేస్తే, నువ్వు తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఎంత కక్షపూరితంగా వ్యవహారం చేస్తే దానికి తగు రీతిలో మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇవాళ తెలంగాణను అడ్డుకోవడానికి శాసనసభను రద్దు చేసే ప్రయత్నం చేసినా, లేదా ఇంకా ఏదైనా చిల్లరమల్లర ప్రయత్నాలు చేసినా రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇదివరకే ప్రకటించున్నారు, తెలంగాణ ప్రభుత్వంలో నువ్వు గత 6 నెలలుగా తీసుకున్న నిర్ణయాల్ని సమీక్షిస్తాం, ఖచ్చితంగా నీ అవినీతి కూడా బయట పెడతాం. ఇలా నువ్వు చిత్తూరు జిల్లా మంచినీటి పథకంలో నువ్వు చేస్తున్న అవినీతి, చిత్తూరు జిల్లాలో ఏ మంచినీటి పథకం అయితే 6,000 కోట్ల రూపాయలతో 13 ప్యాకేజీలుగా విభజించి కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆదరా బాదరగా కాంట్రాక్టర్లను రింగు చేసి నువ్వు ముందుకు పోతా ఉన్నావో ఖచ్చితంగా దాన్ని కూడా బయట పెడతాం. నిన్నో కటకటల వెనక కూడా నెట్టుతాం. అదేవిధంగా హైదరాబాద్లో నందగిరి హిల్స్లో నువ్వు చేసిన భూదందాలు, నీ బినామీ అమరేందర్ రెడ్డికి నువ్వు ఏ రకంగా 4.5 ఎకరాలు కట్టబెట్టినావో కారు చౌకగా అత్త సొమ్ము అల్లుడుతానం చేసినట్టు ఇవన్నీ కూడా మాకు తెలుసు. తప్పకుండా ప్రతిదాన్ని కూడా సమీక్షిస్తాం. నువ్వు ఎంత కక్షపూరితంగా ఈరోజు వ్యవహరిస్తున్నావో అంతకు రెట్టింపు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా రేపు స్పందిస్తుంది. నిన్న అవసరమైతే తప్పకుండా చిప్పకూడి తినిపించే ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తాం.